రాజమండ్రికి సుస్వాగతం. నా పేరు గోపి శర్మ, పిఠాపురం. అయితే మనం పోయిన వీడియోలో మేషరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం. ఈరోజు వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం. ఈ వృషభ రాశి వారి కంటే మనకి వృషభంలో గురుడు ఎవరైతే ఉన్నారో వారికి ఫలితాలన్నీ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి మాసాంతం వరకు అద్భుతమైన, అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు అద్భుతమైన వృత్తి, అదేవిధంగా వ్యాపారము కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ 17వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారు విద్య కొరకు దూర ప్రాంతాలను ప్రయాణం చేయడం, అదేవిధంగా చెడు స్నేహితుల ప్రభావం వలన వీళ్ళకి కొంచెం లాస్ అవడానికి అవకాశం ఉంది. ఈ వివరాల్లోకి వెళ్తే కనుక 15 నుంచి 17 దాకా చూసుకుంటే కనుక వీళ్ళకి వృషభ రాశి వారికి అద్భుతమైన వృత్తి, అదేవిధంగా వీళ్ళు దూర ప్రాంతాల్లో ఉండే దైవ దర్శనానికి వెళ్తారు. అదేవిధంగా వీళ్ళకి వృషభ రాశి వారికి వృత్తిలో 15 నుంచి 17 దాకా ఉన్న పరిస్థితులను విభిన్న పరిస్థితులుగా, అంటే డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఆ డెవలప్మెంట్లో ఉంటారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి తల్లికి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే సోదరుడు ఉంటాడో సోదరుడికి ఒక ఆఫ్టర్ డెత్ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. అదేవిధంగా సోదరుడికి టెన్షన్స్ ఈ 15 నుంచి 17 దాకా ఉంటాయి. అదేవిధంగా మనకి 17 నుంచి 19 దాకా చూసుకుంటే వృషభ రాశి వారికి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయి, పనికిరాని ప్రయాణాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్రయాణాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రయాణాల్లో ధన ఖర్చు ఉంటుంది లాస్ అయిపోవడం వల్ల. అదేవిధంగా భార్యకి అనారోగ్య సమస్యలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వృత్తి మాత్రం అద్భుతంగా ఉండడం, ఒక ప్రమోషన్స్ లేదా పేరు ప్రఖ్యాతులు లభించడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా 19 నుంచి 22 దాకా తీసుకుంటే కనుక వీళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళు దూర ప్రయాణాలు చేస్తారు. అవి లగ్జరీ మరియు ఎంజాయ్మెంట్ కోసం చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వీళ్ళు చిరు అద్భుతంగా ఉండడం, పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్య కొరకు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుందన్నమాట. తల్లికి వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంచెం గోచరిస్తున్నాయి, టెన్షన్స్ అవి ఉంటాయి అన్నమాట. అలాగే 22 నుంచి 24 దగ్గర చూసుకుంటే కనుక జాతకుడికి ఇంట్లో ధన ప్రభావం ఉంటుంది, వేడుకలు జరుగుతాయి, బర్త్డే పార్టీస్ ఇటువంటి వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ భార్య యొక్క సంతానానికి, అంటే ప్రథమ సంతానానికి టెన్షన్స్ కనబడుతున్నాయి. అదేవిధంగా వృత్తి కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే సోదరుడు ఉంటాడో అన్నగారికి డిప్రెషన్ వాతావరణం కనబడుతుంది. అలాగే జాతకుడికి వృత్తిరీత్యా కూడా అద్భుతంగా ఉంది. అలాగే ఎవరైతే విద్య కొరకు ప్రయత్నిస్తున్నారో వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్లో, అంటే దూర ప్రయాణంలో విద్య లభిస్తుంది అన్నమాట. ఇకపోతే 24 నుంచి 27 దగ్గర చూసుకుంటే కనుక జాతకుడికి, వృషభ రాశి జాతకులకి అద్భుతమైన ఉద్యోగము, అదేవిధంగా వీళ్ళకి విదేశీ ప్రయాణము లేదా దూర ప్రయాణాలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా ప్రథమ సంతానానికి టెన్షన్స్ ఉంటాయి. అలాగే ద్వితీయ సంతానానికి వచ్చేటప్పటికి అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. అలాగే ద్వితీయ సంతానం యొక్క ఎడ్యుకేషన్కి వచ్చి కొంచెం అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. పరీక్షల్లో ఫలితాలను అద్భుతంగా గణిస్తారన్నమాట. అలాగే 27 నుంచి 30 దాకా చూసుకుంటే వృషభ రాశి వారికి ఖచ్చితంగా ప్రయాణాలు ఉంటాయి. అదేవిధంగా తల్లికి అనారోగ్య సమస్యలు కనబడతాయి, మెడిసిన్స్ పంచి ఇవ్వడం అటువంటిది. అలాగే వీళ్ళు ఇంట్లో పూజా పునస్కారాల కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ఏదైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ మాసాంతకు కూడా వీళ్ళు వృషభరాశి జాతకులు విద్య కొరకు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు వృషభరాశి వారికి వృత్తిలో ఒక కొత్తదనం లభిస్తుంది. ఈ విధంగా 27 నుంచి 30 దాకా కూడా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే తల్లి గారికి అనారోగ్య సమస్యలు బాగా కనబడుతున్నాయి.
30 నుంచి 1వ తారీఖు దాకా చూసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఏదైతే ప్రయాణాలు ఉన్నాయో అవి క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్లో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, జాతకుడికి కూడా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రథమ సంతానానికి ఇబ్బందులు, ప్రథమ సంతానానికి వచ్చేటప్పటికి సమస్యలు, యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే జాతకుడికి కూడా ఈ 30 నుంచి 1వ తారీఖు వరకు కూడా వృషభ రాశి జాతకు వారికి అప్పులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల గురించి అప్పులు చేయవలసి వస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా చూసుకుంటే జాతకుడి ఇంట్లో ఖచ్చితంగా ఒక ప్రయాణాలు, తల్లిగారికి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, దైవ దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా కుటుంబంలో కూడా పూజలు పునస్కారాలు జరగడానికి అవకాశం ఉంది. ఈ వృషభ రాశి జాతకుడు 2 నుంచి 4 దాకా ప్రయాణాలు చేసేప్పుడు అతి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంట్స్ కానీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళు వృషభ రాశి యొక్క భార్యకి ఆపరేషన్స్ కానీ, సూది వంటి మనతో ఏదైనా దెబ్బలు తగలడానికి కానీ అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క మందుల విషయంలో, వాడడం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అందుకుని మందులు వికటించే ప్రమాదం ఉంది. 6 నుంచి 9 దాకా చూసుకుంటే వృషభ రాశి వారికి ఉద్యోగరీత్యా కూడా అంత ప్రతికూల రోజులు. దీంట్లో తోటి ఉద్యోగులతో విభేదాలు, అదేవిధంగా బాసిజం నడచడం వల్ల వీళ్ళకి ఉద్యోగం కొంచెం ప్రతికూలంగా కనబడుతుంటుంది. అదేవిధంగా వ్యాపారం కానీ, పెట్టుబడి వైపు కానీ వీళ్ళు తిరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాహు సంచరించడం వల్ల వీరికి కుటుంబంలో ఒక అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులకి ఒక వృత్తిరీత్యా ఏదైనా ఉన్న పరిస్థితులు విభిన్నంగా జరగడానికి అవకాశం ఉంది. 10 నుంచి 12 దాకా చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి ఇంట్లో పూజలు పునస్కారాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రథమ సంతానానికి టెన్షన్స్ ఉంటాయి, భార్యకి వృత్తిరీత్యా ప్రయాణాలు ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి సోదరుడికి ఉద్యోగరీత్యా కొత్త ఉద్యోగం ఏర్పడడానికి కానీ, ఉద్యోగరీత్యా ఏదైనా ఒక డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వృషభ రాశి వారికి 12 నుంచి 15 దాకా చూసుకుంటే వీళ్ళు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ప్రయాణాలు ఉంటాయి, లగ్జరీస్ ప్రయాణాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి వృత్తిరీత్యా కూడా అద్భుతంగా వ్యాపారం అది బాగుండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారు 27 నుంచి 30 దాకా వీళ్ళు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ గారి యొక్క 15 నుంచి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు మాస ఫలితాలు. ఈ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు మీకు మిగిలిన ఫలితాలు తొందరలోనే అందజేయబడుతుంది. జై శ్రీరామ్.